హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే దేవుణ్ణి తలుచుకుంటాము. మన శాస్త్రాలను వివరించిన విధంగా ఇంట్లో దేవుణ్ణి పూజిస్తే మన కష్టాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మనలో చాలామందికి పూజ చేసే విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా? పూజలో ఏ నైవేద్యం సమర్పించాలి? దేవుని అనుగ్రహం త్వరగా లభించాలంటే ఏ పూలతో దేవుణ్ణి పూజించాలి? పూజలో పాటించవలసిన ముఖ్యమైన నియమాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది తెల్లారుజామునే దీపారాధన చేసుకుంటారు. బ్రహ్మముహూర్తంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుంది. ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు ఉదయం 10 గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో మాత్రం పూజలు అస్సలు చేయకూడదు. అలాగే మనలో కొంతమంది ఆడవారు ఉదయం టిఫిన్ చేయకుండా దీపారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని కనీసం కాఫీ కూడా తాగకుండా ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటారు. ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అని చాలామందికి ధర్మ సందేహం ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఏదైనా అల్పాహారం తిని దేవుణ్ణి పూజ చేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఇక ఆరోగ్యం బాగుండి ఏం తినకపోయినా సరే ఇంట్లో పూజ చేసుకుంటాము అనుకుంటే అలాంటి వారు టిఫిన్ చేయకుండా దీపారాధన చేసుకోవచ్చు. మన భక్తికి ఆ దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు. ఇక పూజ చేయడానికి కూడా ఓపిక లేనివారు మన మనసులో దేవుణ్ణి తలుచుకున్నా చాలు, ఆ దైవానుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. శనివారం దీపారాధన చేసేవారు వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తే కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి. విశేషంగా ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మన ఇంటికి ఐశ్వర్యానికి అస్సలు లోటు ఉండదని అందరూ నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే పూజ గదిలో శంఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శంఖం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. పూజా మందిరంలో శంఖం ఉంటే లక్ష్మీదేవి త్వరగా మన ఇంటిపై కనకవర్షం కురిపిస్తుందట. ఇక దేవుని పూజలో తప్పనిసరిగా సువాసన కలిగిన పుష్పాలను సమర్పించాలి. అయితే వాసన చూసిన పువ్వులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలో ఉపయోగించకూడదు. ఇక దేవునికి సమర్పించే నైవేద్య విషయంలో చాలామంది ధర్మ సందేహాలు ఉంటాయి. దేవునికి పూజ చేసే సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన మన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవుడి పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తాము. అలాగే యాపిల్ పండును నైవేద్యంగా నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో వివరించబడింది. దేవునికి సమర్పించే నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెల్లో కానీ స్టీల్ గిన్నెల్లో కానీ పెట్టకూడదు. అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. దేవుడు నైవేద్యాన్ని ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లలోనే నివేదించాలి. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో పూజ చేసిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొడితే అప్పుల బాధలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు మనకి వర్తిస్తాయి. ఇక జామ పండును నైవేద్యంగా నివేదిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే శ్రీవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. పూజలో దేవుడికి సమర్పించే పుష్పాలు మన ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది. పక్కింట్లో ఉన్న చెట్లకు ఉన్న పువ్వులను కోసి దేవుణ్ణి పూజించకూడదు. పక్కింటి వారి పూలతో దేవుణ్ణి పూజిస్తే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది. గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంటికి సంపద రెట్టింపు అవుతుంది.
సన్నజాజులతో దేవుణ్ణి పూజ చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహ సంబంధం కుదురుతుంది. జిల్లేడు పూలతో పరమేశ్వరుణ్ణి పూజ చేస్తే ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది. అలాగే చామంతి పువ్వులతో దేవుణ్ణి పూజ చేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించేవారు శ్రీకృష్ణుడికి అటుకులను నివేదించండి, మంచి సంతానం సిద్ధిస్తుంది. మంగళ శుక్రవారాల్లో పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొందరలోనే తీరిపోతాయి. ఇక పూజ చేసే సమయంలో దీపంలో నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేయాలి. ఇక దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు. చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు జుట్టు విరబూసుకొని దీపారాధన చేస్తూ ఉంటారు. అలా చేస్తే మన భర్తకి మంచిది కాదు. చక్కగా జడ వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ఒక తులసి కోట ఉండాల్సిందే. ప్రతి శుక్రవారం తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే త్వరగా ఐశ్వర్యవంతులు అవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో సిరి సంపదలతో ఎంతో అందమైన జీవితాన్ని గడుపుతారు. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదిలో అక్షింతలు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఇక పూజ చేసేవారు నిలబడి పూజ చేయకూడదు. నేలపై కూర్చొని దేవుణ్ణి పూజించాలి. పూజా మందిరంలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజలో వెలిగించే దీప ప్రమిద నేలపై ఉంచకూడదు. దీపం కింద ఒక చిన్న ప్లేటు పెట్టుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోయి కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి ప్రేమానురాగాలతో మంచి జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా ఇంట్లో దేవుణ్ణి పూజ చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోయి మనకి మంచి జీవితం అనేది ఆ దేవుడు ప్రసాదిస్తాడు. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్లో అందరూ కూడా తెల్లవారి 7 నుంచి 9 గంటలలోపు చక్కగా మంచి పూజను చేసుకుంటే ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం చేసే ఏ పనులైనా, చిన్న పనైనా పెద్ద పైన, వ్యాపారమైనా, చదువులైనా, ఉద్యోగాలైనా ఏవైనా కూడా అన్నీ చక్కగా ఉండి ఆర్థిక అభివృద్ధి కూడా ఇంట్లో బాగుండి అందరూ కూడా మంచి జీవితాన్ని ఏ గొడవలు లేకుండా కుటుంబం అంతా కూడా ఎప్పుడు సుఖశాంతులతో కూడా ఉంటారు. అందుకే చక్కగా దేవుణ్ణి మనం ఆరాధిస్తే ఆ దేవుడు అనుగ్రహం అనేది మనపై తప్పకుండా ఉంటుందండి. అలాగే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అందరూ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ అండి.